హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అంటే ఏపీపీజీసెట్ గురించి మనం తెలుసుకుందాం. దీని లోపల ఫస్ట్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే మనకు యూజీ సిలబస్ నుండే క్వశ్చన్స్ అడుగుతారు. పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ నుండి 30% ఆఫ్ వెయిటేజ్ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ నుండి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ నుండి 30% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ రెండు సెమిస్టర్ నుండి వస్తాయి. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ ఆర్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ నుండి 40% ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ లోపల మనం రాసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో లాగిన్ అయిన తర్వాత వచ్చే ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు క్వశ్చన్ విజిట్ చేయకపోతే ఈ ఫస్ట్ వన్ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ చేయకపోతే అంటే విజిట్ చేసి క్వశ్చన్ చేయకపోతే రెడ్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏదైతే విజిట్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి నేను ఆన్సర్ చేస్తాను అనుకుంటే ఫోర్త్ వన్ బ్లూ కలర్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే ఆన్సర్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌట్ఫుల్ ఒకటి పెట్టాను, అదే ఆన్సర్గా లాస్ట్ లాగా ట్రీట్ చేయండి అన్నప్పుడు అంటే ఒకవేళ మీరు సబ్మిషన్ చేసేటప్పుడు అది ఆన్సర్ లాగా ట్రీట్ చేయాలనుకున్నప్పుడు ఫిఫ్త్ వన్ యూజ్ చేస్తాం. మార్క్ అండ్ రివ్యూ అని ఉంటుంది, ఆన్సర్ అండ్ మార్క్ అండ్ రివ్యూ అని ఉంటుంది. సో ఇవి మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ టైం వచ్చేసరికి 90 minutes, క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు యాక్సెప్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ లోపల చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. 0 ఆన్సర్డ్, నాట్ విజిటెడ్, నాట్ ఇక్కడ మీకు నెంబర్ అనేది మొత్తం క్వశ్చన్స్ ఏవేవి ఎన్ని చేసిలని ఇక్కడ మీకు నెంబర్ కనబడుతూ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. సో నేను మార్క్ ఫర్ రివ్యూ అంటే మళ్ళీ నేను నెక్స్ట్ చేయడానికి కోసం లేదు, పాతాన్ని క్లియర్ చేయడానికి క్లియర్ రెస్పాన్స్ యూజ్ చేస్తాను. సో ఒకవేళ నేను ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే డైరెక్ట్ నెక్స్ట్ వెళ్తుంది. ఒకవేళ నేను ఆన్సర్ చేయక వెళ్తే ఈ విధంగా సెకండ్ వన్ వస్తుంది. సెకండ్ వన్ నేను కనుక మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇది థర్డ్ వన్. ఒకవేళ నేను ఆన్సర్ చేశాను అనుకోండి అంటే ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ మీద క్లిక్ చేసి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ రివ్యూ ఉన్న వాటిని ఆ విధంగా ఉంచవచ్చు, లేదు అంటే మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ కాగానే మీరు ఎన్ని అయితే ఆన్సర్ చేశారు ఇక్కడ ఆన్సర్డ్ క్వశ్చన్స్ కనబడతాయి. నెక్స్ట్ నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్, నెక్స్ట్ మీరు మార్క్ ఫర్ రివ్యూ అన్ని క్లిక్ చేశారు మొత్తం ఈ విధంగా కనబడతాయి. ఒకవేళ మీరు ఒక 50% ఆన్సర్ చేశారు, 50% ఆన్సర్ చేయలేదు అనుకోండి, అదర్ 50 ఆర్ మీ ఇష్టం ఎన్నైనా కూడా ఆన్సర్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఆన్సర్ షీట్ ఉంటుందో ఆన్సర్ షీట్ లోపల సెకండ్ వన్ ఆర్ థర్డ్ వన్ ఆర్ ఫోర్త్ వన్ ఏదైతే ఉంటుందో మీరు ప్రీవియస్ లోపల అంటే ఈ ఆన్సర్స్ ఏవైతే గ్రీన్ కలర్ ఉండే ఆన్సర్ చేసేటప్పుడు ఏవైతే టిక్ చేశారో అవి కాకుండా మిగిలిన నెంబర్స్ ఏవైనా ఒక నెంబర్ చూజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక సెకండ్ వన్ చూజ్ చేసుకున్నాను. అదే చూజ్ చేసుకునే ప్రతిసారి అంటే ఏవైతే 50 క్వశ్చన్స్ ఉన్నాయో మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే నాట్ ఆన్సర్డ్ నెక్స్ట్ రివ్యూ ఉన్నాయో ఒకవేళ మీకు క్లారిటీగా అది కరెక్ట్గా కాదనుకున్నప్పుడు ఈ మిగతా వాటి అన్నిటికి కూడా సేమ్ ప్లేస్. జనరల్గా మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఉండవు. సో ఏదైతే ప్లేస్ సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా ఫోర్త్ ప్లేసా ఏదైనా ఒక థర్డ్ మీరు ఈ ఆన్సర్ చేసేటప్పుడు ఏ ప్లేస్లో అయితే తక్కువ వచ్చినాయో దాని ప్లేస్లో టిక్ చేస్తూ ఆ మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయండి. సో ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు సేమ్ నెంబర్ కనుక చేస్తే అంటే ఇక్కడ ఏదైనా థర్డ్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ప్లేస్ కనుక చేస్తే మీరు ఒక 10 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. అంటే 50 + 10 అంటే 60 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకటే నెంబర్ కనుక మీరు టిక్ చేసినట్టయితే. ఎందుకు అంటే ఇక్కడ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్లేసెస్కు ఈక్వల్ ప్రియారిటీ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా 22, 23, 24 to 30 క్వశ్చన్స్ వరకు ఒక్కొక్క ప్లేస్ లోపల ఆన్సర్ ఉంటాయి. అంటే ఫస్ట్ ప్లేస్ ఆన్సర్ ఉండేటి ఒక 22, 25 ఈ విధంగా 26 ఈ మధ్య లోపల ఆన్సర్స్ ఉంటాయి. అంటే మీరు 50 చేసిన వాటి లోపల ఏ ప్లేస్ అయితే టిక్ చేశారో ఆ ప్లేస్ కాకుండా మిగిలిన ప్లేస్ లోపల మీరు ఆటోమేటిక్గా చేయండి. లేదు మీకు ఇది ఇబ్బందిగా ఉంటే మీకు ఒక వైట్ పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద కూడా మీరు డైరెక్ట్ ఇవి ABC లాగా అనుకొని డైరెక్ట్ మీరు ఆన్సర్ చేసిన ప్రతిదీ కూడా రాసుకోవచ్చు. A4 షీట్ ఇస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ లోపల ఎంటర్ అయినప్పుడు. సో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఏ ప్లేస్లో అయితే తక్కువ వస్తాయో అవి మళ్ళీ బబుల్ చేయండి అంటే టిక్ చేయండి. టిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.